ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు దేవతా తరలిపో తల్లిగా మిగిలిపో వదలలేక వదలలేక గుండె రాయి చేసుకుని ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు బిడ్డగా పుట్టి కూతురై పెరిగి కోడలై భర్తకు భార్యయై బిడ్డకు తల్లియై ఇల్లాలిగా తల్లిగా తల్లికి తల్లిగా నవ్వును ఏడుపును కలిపి దిగమింగి ఇంటినే గుడి చేసిన దేవత సెలవిమ్మని అడిగితే ఇక సెలవిమ్మని అడిగితే ఇది కనని వినని సంఘటన అపూర్వ సంఘటన ఇది ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు భూమిపై పుట్టి బానిసై పెరిగి దాసియై సేవకు నిలయమై ఆగని యంత్రమై నిజములో నిద్రలో ఇల్లే కళ్ళుగా వయసును సుఖమును చితిగా వెలిగించి బ్రతుకే హారతి ఇచ్చిన దేవత సెలవిమ్మని అడిగితే ఇక సెలవిమ్మని అడిగితే ఇది కనని వినని సంఘటన అపూర్వ సంఘటన ఇది ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు దేవతా తరలిపో తల్లిగా మిగిలిపో వదలలేక వదలలేక గుండె రాయి చేసుకుని ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు ఇది ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు దేవతా తరలిపో తల్లిగా మిగిలిపో వదలలేక వదలలేక గుండె రాయి చేసుకుని ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు
పసిబిడ్డగా పుట్టి కూతురై పెరిగి కోడలై భర్తకు భార్యయై బిడ్డకు తల్లియై ఇల్లాలిగా తల్లిగా తల్లికి తల్లిగా నవ్వును ఏడుపును కలిపి దిగమింగి ఇంటినే గుడి చేసిన దేవత సెలవిమ్మని అడిగితే ఇక సెలవిమ్మని అడిగితే ఇది కనని వినని సంఘటన అపూర్వ సంఘటన ఇది ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని పంపకాలు భూమిపై పుట్టి బానిసై పెరిగి దాసియై సేవకు నిలయమై ఆగని యంత్రమై నిజములో నిద్రలో ఇల్లే కళ్ళుగా వయసును సుఖమును చితిగా వెలిగించి బ్రతుకే హారతి ఇచ్చిన దేవత సెలవిమ్మని అడిగితే ఇక సెలవిమ్మని అడిగితే ఇది కనని విలని సంఘటన అపూర్వ సంఘటన ఇది ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు దేవత తరలిపో తల్లిగా మిగిలిపో వదలలేక గుండె రాయి చేసుకుని ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు ఈ బొమ్మ బొమ్మకి ఏనాడు చేరేను ఈ గువ్వవు గుడికి ఓ చల్లగాలి ఓ దాచిపోవా ఓ నేల తల్లి కొడి చేర్చుకోవా కోడలని కూడా చూడకుండా మెడ పట్టుకుని బయటికి గెంటుతాడా దరిద్రుడు పాపం వాడిది పుణ్యం మంది ఆ లక్ష్మీదేవి సాక్షాత్తు తెల్ల చీర కట్టుకుని మన ఇంటికి వచ్చింది ఏమిటి మీరనేది మీ నాన్న 25,000 పెట్టుబడితో మీ చెల్లి పెళ్లి చేస్తే అది 10 రోజులు తిరగకుండా దాదాపు 1,50,000 తెచ్చిపెడుతుంది 1,50,000 ఏంటి ముగ్గురు పోయినందుకు మీ చెల్లికి బ్యాంకు వాళ్ళు డబ్బిస్తారు ఇస్తే ఆయనకు అన్న వాళ్ళకి ఇస్తారు దీనికి ఎందుకు ఇస్తారు అర్ధాంగి గనక అంతా దీనికే ఇస్తారు ఈ విషయం తెలియక దరిద్రుడు ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు ఇప్పుడు ఆ డబ్బంతా మనకే దక్కుతుంది పసుపు కుంకాలే పోయిన తర్వాత ఈ డబ్బెందుకు ఆ డబ్బులేందే మన బ్రతుకులు తెల్లారవు గనక మన బ్రతుకులు తెల్లారేదాకా మనం బతక తప్పదు గనక అవును ఎంతకాలం ఈ ముష్టి బతుకు బతకమంటావు ముష్టి బతుకని దాని డబ్బు మీరు తీసుకుంటే మరి అదేలా బతుకు
బొమ్మ బొమ్మకి ఏనాడు చేరేను ఈ గువ్వ గుడికి ఓ చల్లగాలి ఓ దాచిపోవా ఓ నేల తల్లి ఒడి చేర్చుకో